ఇప్పుడు మొట్టమొదట పాండవుల ఐదుగురిలో దుర్యోధనుడికి భయం అన్నది ఎవరి వలన ప్రారంభమైందో తెలుసా అండి? భీముని చేత ప్రారంభం. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి దుర్యోధనుడి దృష్టి అంతా ఎవరి మీదంటే భీమసేనుడి మీదే. ఎందుకని? నన్నయ్య గారు చెప్పకుండా చెప్పారు. ఆయన శరీర బలం ఎటువంటిది అంటే తల్లి ఒళ్ళోంచి జారి కింద పడిపోతే ఆ కింద ఉన్నటువంటి శిల ముక్కలై పిండి అయిపోయింది. అంతటి బలమైన బలం. అది దాస్తే దాగేది కాదు. బలం అన్నది అసలు దాగదు. శైశవ క్రీడల యందు పిల్లలు ఆడుకునేటప్పుడు ఆ బలం తెలిసిపోతుంది. అయ్యి బాబోయ్, వీడు కబడ్డీ ఆడేటప్పుడు వీడి పక్కన ఒక్కడుంటే మా పక్కన 50 మంది ఉండాలంటారు. ఎందుకని అంటే తెలిసిపోతుంది శరీర బలం. ఆ శరీర బలానికి భయపడ్డం మొదలుపెట్టాడు దుర్యోధనుడు. కానీ ఈ బలము పెంపొందేది దేని వలన అంటే ఈశ్వరానుగ్రహము వలన. ఈశ్వరానుగ్రహము దీని వలన, సద్బుద్ధి వలన. ఎక్కడ దుర్బుద్ధి ఉందో అక్కడ అది నశించడానికి పరమేశ్వరుడు ఏం చేస్తుంటాడంటే సద్బుద్ధిని పెంచుతుంటాడు. దుర్యోధనుడు ఎంత ఆగడం చేయిస్తున్నాడో పాండవుల యొక్క బలం అంత పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు భీముని గురించి చెప్తూ నన్నయ్య గారు అంటారు, వదలక పెనగి పదుండ్రం 10 ఒక్క పెట్ట పట్టి ధరిత్రించెదర పడవైచి పవనుజుడు అదయుండయి వీపులులియ అందర నీడ్చున్. ఆ పిల్లలు ఆట ఆడుకునేటప్పుడు భీముడు ఒక 10 మందినో 15 మందినో నేల మీద పారేసి దొరికితే 10 మందిని లేకపోతే 15 మందిని ఎంత వేగంగా నేల మీద ఈడ్చేసేవాడంటే ఆ ఈడిచినటువంటి ఈడ్పుకి వీళ్ళ పైన వేసుకున్నటువంటి అంగీలు ఎగిరిపోయి ఆ వీపులకున్నటువంటి చర్మం అంతా నేలకి రాపాడిపోయేది. అంత వేగంగా ఈడ్చేసేవాడు. ఇది చూస్తున్న కొద్దీ దుర్యోధనుడికి భయం. ఇంతటి బలశాలి భీముడు. కాబట్టి ఆయన ముందు దృష్టి ఎక్కడికి వెళ్ళింది? భీముణ్ణి చంపేయాలి. ఎందుకని? ఇంకా అర్జునుడికి ద్రోణాచార్యుల వారు రాలేదుగా. ద్రోణాచార్యుల వారు కూడా వచ్చేసారనుకోండి, అక్కడి నుంచి ప్రారంభం. అయితే ఒకటి మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎప్పుడూ అందరి యందు ఒకటి దృష్టే ఉండడం కన్నా ఒక్కొక్కడి మీద ఒక్కొక్కడు. ఇలా పెరిగిన వాళ్ళందరూ ఏమవుతారో తెలుసా అండి? తమకి తెలియకుండానే 2 భాగాల కింద విడిపోతారు. నాకెవరి మీద కోపం ఉందో అంటే నేను ఉదాహరణకి చెప్తున్నాను అంతే. అది మంచి పద్ధతి కాదు అసలు. నాకు ఒకరి మీద కోపం ఉంది, ఆయన మీద కోపం ఉన్నవాడు కూడా నా పక్కన చేరుతాడు. ఆయన అంటే ఇష్టపడేవాడు అటు చేరుతాడు. ఎందుకది? అంటే విభాగం అయిపోవడానికి అది ప్రారంభ దశ. కాబట్టి ఇప్పుడు భీముడి మీద ఆయన యొక్క దృష్టి అంతా నిలబడింది. ఆ భీముడు కూడి జలక్రీడలాడుచో కడగి ఆ ధృతరాష్ట్ర తనయుల అతుల శక్తి లెక్కించియు 10 భుజమున ఎక్కించుకొని వారి యుక్కడంగా క్రంచర నీరిలో ముంచుచు నెత్తుచు గారించి తీరంబు చెరబెట్టు కోరి ఫలార్థులై వారల ఎక్కిన మ్రాకుల మొదలుల వీకబట్టి వడి కదల్చు పండ్లు తడబడు వారలతోన ధరణి మీద దొరుగుచుండ ఇట్టి పాట గాట్పు పట్టిచే దుశ్శాసనాదులెల్ల బాధితాత్ములైరి. భీమసేనుడు 2 లెక్క పెట్టుకుని ఈ భుజం మీద 10 మంది కూర్చోండనేవాడు, ఈ భుజం మీద 10 మందిని, ఈ భుజం మీద ఒక 10 మందిని. ఆయన బలం అటువంటిది. కాబట్టి ఇప్పుడు ఈ 10 మందిని ఎక్కించుకున్నప్పుడు పిల్లలకుండే లక్షణం ఏమిటో తెలుసా అండి? వాడు వీడితో స్నేహంగా ఉంటే చాలు, వాడు వీడితో స్నేహంగా ఉంటాడు. వాడు వీడి పట్ల అమర్యాదగా ఉన్నాడు, స్నేహభావంలో లేడంటే పిల్లలకి వెంటనే బయటపడిపోతారు వాళ్ళు. కాబట్టి ఈ 10 మందిని పట్టుకెళ్ళి అక్కడ ఉండేటటువంటి నదీ జలాలలో వీళ్ళ అందరి మెడలు పట్టి నీట ముంచేసేవాడు. వీళ్ళు ఊపిరి ఆడ కొట్టుకుంటుంటే అప్పుడు పైకి ఎత్తుతూ ఉండేవాడు. వీళ్ళందరూ పళ్ళు కాయలు కోసుకుందామని 100 చెట్టు ఎక్కిన తర్వాత ఆ చెట్టు మొదలు పట్టుకుని ఊపేవాడు. ఊపితే కాయలు పళ్ళు 100 కింద పడిపోయేవాడు. ఇది చాలా కంటకప్రాయంగా ఉండేది దుర్యోధనుడికి. ఇంత బలమా? ఈయన ఎంత ఏడుస్తున్నాడో ఆయన బలమంతా పెరుగుతుంది. ఎందుచేత? ఆయనది దైవీ శక్తి. అది వచ్చిందే లోకంలోకి వీళ్ళని మట్టు పెట్టడానికి, భూభారమైన వాళ్ళని మట్టు పెట్టడానికి. దాని యందు పగ సహజంగా ఉంటుంది, అది వివర్ధమానం అవుతోంది. దానికి ఉన్నటువంటి శక్తి అటువంటిది. పైగా దానికి ఉండే ఈశ్వరానుగ్రహం అటువంటిది, వాళ్ళ సద్బుద్ధి అటువంటిది, వాళ్ళ మనసు అటువంటిది. కాబట్టి
పాండవుల యొక్క బలం పెరుగుతోంది. దుర్యోధనుడు అనుకున్నాడు, ఉపాంశువధ చేసి మధ్యము మదోద్ధతుం చంపి నిస్సపత్నముగా ధర్మనందను నశక్తు బంధించి ఏ నపాండవముగా సముద్ర వలయాఖిలక్షోణిమ కృపాణు పటు శక్తి అత్యధిక కీర్తినై ఎలెదన్. ఆయన అనుకున్నాడు ఉపాంశువధ చేసి. ఇక్కడ అసూయ క్రూరత్వాన్ని పొందింది. ఈ భీముడితో ఎదురొడ్డి పోరాడి యుద్ధం చేసి చంపలేం. ధర్మరాజుకి బలం లేకుండా చెయ్యాలి. ధర్మరాజు జోలికి వెడితే భీముడు ఒప్పుకోడు. అంటే మీకేమర్థం అవుతున్నట్లు లెక్క? తిన్నగా భీముడిని చంపేయక్కర్లేదు. భీముడు దుర్యోధనుడు ఓ రోజే పుట్టారు. అడ్డెవరు? ధర్మరాజు, తనకన్నా ముందు పుట్టాడు. కాబట్టి ఇప్పుడు ధర్మరాజుని తీసేస్తే చాలు, రాజ్యం తనకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ధర్మరాజు చనిపోవాలంటే భీముణ్ణి చంపేయాలి. ఎందుకని అంటే ఒక విషయం స్పష్టంగా చెప్పకుండానే అర్థమైపోతోంది. ధర్మరాజుకి భీముడికి కానీ, ధర్మరాజుకి మిగిలిన నలుగురు పాండవులకు కానీ వైరం పెట్టడం సాధ్యం కాలేదు. ఇందులో ధర్మరాజుకి భీమార్జునులకి వైరం పెట్టడం కుదరకపోవచ్చు. కానీ ధర్మరాజుకి భీముడికి అర్జునుడికి నకులుడికి సహదేవుడికి వైరం పెట్టలేకపోతే అది కుంతీదేవి గొప్ప. మీరు ఆలోచించండి జాగ్రత్తగా నేను అన్న మాటని. వాళ్ళు సవతి పిల్లలు, ఒక తల్లి పిల్లలు కారు. ఒక తల్లి పిల్లలైతే ఒక తల్లి పిల్లలు కాబట్టి ధర్మరాజుకి భీమార్జునులకి గొడవ లేకపోవచ్చు, పెట్టలేకపోవచ్చు. కానీ కుంతీదేవి ప్రేమతో చూడడంలో ఏ పాటి తేడా కనపడినా నకుల సహదేవుల్ని తమ వైపుకి లాక్కోవడం తేలిక. అంటే కుంతీదేవి అంత ప్రేమగా పెంచింది. ధర్మరాజు అంత సొంత తమ్ముళ్ళలాగే చూశాడు. వాళ్ళైదుగురు ఒక చేతి వేళ్లలాగే కలిసిపోయారు. కాబట్టి ఇప్పుడు ధర్మరాజుని తప్పించడం కుదరదు, ధర్మరాజుని బంధించడం కుదరదు. ఇది ఎప్పుడు సాధ్యం? భీముణ్ణి చంపితేనే. ఎప్పుడు భీముణ్ణి చంపేద్దాం అనుకుంటున్నాడు? చిన్ని భీముణ్ణి. ఎవరు? చిన్ని దుర్యోధనుడు. అంటే చిన్నవాడిగా ఉన్నప్పుడే ఎన్ని కుయుక్తులున్నాయో చూడండి. తన బిడ్డలు కాని బిడ్డలతో తన బిడ్డలు అంత సఖ్యంగా ఉండేటట్టు ఒక తల్లి చేయగలిగింది. తన 9 కొడుకులు తన తోడికోడలు బిడ్డలతో అరమరిక లేకుండా ఉండగలిగేటట్టు ఇంకొక తల్లి చెయ్యలేకపోయింది. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడి పగ భీముడి మీదకి తిరిగింది. ఈ భీముణ్ణి ఉపాంశువధ చేసి నేను తిన్నగా ఎదురు వెళ్ళి చంపలేను, కాబట్టి రహస్యంగా చంపేయాలి. రహస్యంగా అతను ఏమరపాటుతో ఉన్నప్పుడు చంపేస్తే ఇంకా ధర్మరాజుకి రక్షకులు లేరు. అసలు నిజంగా భారతంలో ధర్మరాజు గారికి రక్షకుడు ఎవరో తెలుసా అండి? అర్జునుడు. అర్జునుడు ధర్మరాజు గారికి ఏదైనా జరిగితే ఆయన ఒప్పుకోడు, గాంధీవే వదిలేస్తాడు ఆయన. అలాంటి అర్జునుడు ఎందుకు రాలేదు ఇంకా లెక్కలోకి అంటే ద్రోణాచార్యులు వారు రాలేదు కాబట్టి. అంటే గురువుగారు వస్తే తప్ప ప్రకాశించనివి కొన్ని ఉంటాయి, గురువుగారి వచ్చిన తర్వాత ప్రకాశించిన ఉంటాయే, దాని ముందు మిగిలినవన్నీ వెలవెలబోవలసిందే. అందుకే అర్జునుడు వచ్చిన తర్వాత ద్రోణుడు వచ్చాక అర్జునుడి ప్రకాశం ముందు భీముడు కూడా తగ్గుతాడు. అంటే బాగా తగ్గుతాడని కాదు, కానీ అర్జునుడి గురించే ఎక్కువగా ప్రకాశం ఉంటుంది. అసలు కురుక్షేత్రం అర్జునుడిని నమ్ముకునే వెళ్ళాడు ధర్మరాజు గారు. కాబట్టి అటువంటి ఆలోచన చేసినటువంటి క్రూరమైన బుద్ధి కలిగినటువంటి దుర్యోధనుడు మనసులు ఇలా మారతాయని ఎవరు తెలుసుకోగలిగారండి? త్రికాలవేది అయినటువంటి వేదవ్యాసు. ఒకరోజు వేడుకనొక్కరుండు శతవీర కుమారులతోడ జల్లుబోరాడి జయించి అందర అనంత పరిశ్రమ పారవస్యముంగూడి ప్రమాణకోటి అనగుండు సమీరణ నందనుండు మే యాడక నిద్రవోయి శిశిరానిలముల్ పైవీచుచుండగన్. ఆయన భీమసేనుడు ఒకానొక రోజున ఈ ధృతరాష్ట్రుని యొక్క కుమారులైనటువంటి 9 కలిసి చాలాసేపు ఆటలాడాడు. ఆడి అందులోనే అంతర్భాగం యుద్ధం కూడాను ఎప్పుడూను. కాబట్టి వాళ్ళను ఓడించాడు. ఓడించి ఆ అనంత పరిశ్రమ, ఒక్కడే ఇంతమందితో పెనుగులాడడం కదండి, అందుకని బాగా బడలిపోయాడు. బడలిపోయి పారవస్యముంగూడి ఆ బడలికి ఏం చేసిందంటే నిద్ర తెచ్చింది, ఒళ్ళు తెలియనితనాన్ని తెచ్చింది.
ప్రమాణకోటి అనగుండు. ప్రమాణకోటి అనబడేటటువంటి ఒక తీర్థమునందు నది ఒడ్డున ఆయన చల్లటి గాలి వేస్తోంది. అసలే అలిసిపోయాడు. దానికి తోడు నది ఒడ్డున చల్లటి గాలి వేస్తోంది. నిద్రకు ఓ లక్షణం ఉంటుంది, ఆకలికి ఓ లక్షణం ఉంటుంది. ఆకలికి రుచి తెలియదు, నిద్రకి సుఖం తెలియదు. బాగా ఆకలి వేసింది అనుకోండి, ఆయనకి రుచితో సంబంధమే ఉండదు, తినేస్తాడు. బాగా నిద్ర వచ్చిందనుకోండి, సుఖంతో సంబంధమే ఉండదు, పరుపు తలకడ అక్కర్లేదు, ఎక్కడైనా పడుకుని నిద్రపోతాడు. అందుకే కష్టజీవులు చూడండి, హాయిగా తలకుదురు తల కింద పెట్టుకుంటే వాళ్ళు బండరాతి మీదైనా నిద్రపోతారు. సరే, రెండో కోణం నేను చెప్పక్కర్లేదు. కాబట్టి ఆయన బాగా బడలిపోయాడు కాబట్టి చక్కగా చల్లటి గాలి వేస్తోంది, నది మించి నిద్రపోయాడు. ఇప్పుడు చూశాడు దుర్యోధనుడు, ఇదే మనకు అవకాశం. నీటిలో తోస్తే పైకి వచ్చేస్తాడు. కాబట్టి నీటిలో తోసేయకూడదు. ఈ పిల్లవాడిని జాగ్రత్తగా, ఎంత గాఢ నిద్రలో ఉన్నాడంటే ఏం చేస్తున్నాడో తెలియదు, అంత నిద్రపోతున్నాడు. నీటిలో పడేస్తే బయట పడాలి అంటే ఒక్కటే ఆధారం, కాళ్ళు చేతులు పనిచేయాలి. కాళ్ళు చేతులు పనిచేస్తే ఈత కొడతాడు, కొంతసేపు ఈత కొట్టి ఒడ్డుకొస్తాడు. కాళ్ళు చేతులు కట్టేస్తే పైకి రాడు. తాళ్ళు పెట్టి కట్టేశారనుకోండి, ఇప్పుడు ఇంకా చిన్నతనం కదండి, ఇంకా అంత బాగా అలవాట్లేదు ఇలాంటి విషయాలు. కానీ దుర్యోధనుడు ఆలోచన ఎంత దూరం ఉందో చూడండి. అప్పుడే పడేయడం అంటే పడేస్తారు. పడేసిన తర్వాత రెండు కోణాలు ఉంటాయి. ఏ కారణం చేతనైనా బయటికి వస్తే వీళ్ళు ఉంటారా ఇహ? అందుకని పడేసి పారిపోవాలి. పడేసి పారిపోయిన తర్వాత బయటికి వచ్చాడో, సరే వీళ్ళ సంగతి చూద్దాంలే అని ఊరుకుంటాడు. ఆ తర్వాత సంగతి అప్పుడు ఆలోచిద్దాం. ఒకవేళ వీళ్ళు అనుకున్నట్టు చనిపోయాడు అనుకోండి, తాళ్ళలో ఏవో కట్టారనుకోండి, భీష్ముడు ఊరుకుంటాడా? ఎవడు తాళ్ళు కట్టి నీళ్లలో తోశాడని అడుగుతాడు. అప్పుడు వీళ్ళు తట్టుకోగలరా భీష్మాచార్యుల వారి ముందు? అందుకని ఆయనే చనిపోయినట్టు ఉండాలి. ఆయనే చనిపోయినట్టు ఉండాలంటే ఏం చేయాలంటే, తెలియక ఈత కొట్టుకుంటూ ఏడుక్కో వెళ్ళిపోతే పెద్ద పెద్ద లతలు తీగలు చుట్టేసుకున్నట్టుగా ఉండాలంటే చాలా గట్టిగా ఉండేటటువంటి తీగలతో కాళ్ళు చేతులు కట్టేయాలి, కట్టి తోసేయాలి. అప్పుడు శవం దొరికిన తీగలు కదా చుట్టుకుని ఉన్నాయి. ఎక్కడికో ఈతకెళ్ళాడు, కాళ్ళకి తీగల చేతులకి తీగలు చుట్టుకుపోయాయి, ఈదలేకపోయాడు, అక్కడే చచ్చిపోయాడు. కాబట్టి అలా అనుకుంటారు, ఆ తీగలు చూసి తన్ను అడగరు. కాబట్టి సాక్ష్యం లేని హత్య చేయడంలో పునాదులు వేసుకున్నవాడు చిన్నతనంలో దుర్యోధనుడు. అంటే ఎంత క్రూరమైన ఆలోచనలు ఎంత దూరం వరకు వెళ్ళాయో చూడండి. అని ఆ పవనుడు అతి ఘన లతికా పాశావళుల అంట గట్టించి మహాకోపమున గంగమడువును త్రోపించే సుయోధనుండు దురితకరుండై. తప్పుడు పనులు చేసేటటువంటి వాడై ఘనలతికాపాశావళుల అంటగట్టించి, ఆవళుల అంటే వరుసలు, దీప ఆవళి అని కదా అంటాం. బోలెడన్ని తీగలు తెప్పించి, ఏదో ఒకటో రెండో తీగలు కాదు, శుభ్రంగా రెండు చేతులు రెండు కాళ్ళు ఆ తీగల యొక్క వరుసల చేత గట్టిగా కట్టేశాడు. కట్టేసి ఆ పిల్లవాడిని ఎత్తి తీసుకెళ్ళి ఆ నదిలో పారేసి అమ్మయ్యా ఇక కాళ్ళు చేతులు కట్టేసాం, ఇంకేం వస్తాడు బయటికి? చచ్చి ఊరుకుంటాడు, లోపలికి వెళ్ళిపోతాడు. అసలు చేతులు కాళ్ళు ఉంటే కదండి కొట్టుకోవడానికి లేవు, ఇంకా పైకి వచ్చేది ఏముంది? మూట వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాడు అని ధైర్యంగా ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇక్కడ నన్నయ్య గారు ఒక ఆశ్చర్యకరమైనటువంటి ప్రయోగం చేశారు, అద్భుత ప్రయోగం. ఆయన అన్నారు, కర్మబంధనముల గ్రక్కున బాయుడు పుణ్యగతికి నగయు పురుషునట్లు బంధనములెల్ల బాయుడు భీముండు నీరిలోన నుండి నగయుదించే. పుణ్యాత్ముడైనటువంటి వాడు ప్రాణోత్క్రమణం అయ్యేటప్పుడు కర్మబంధాలన్నీ తెంచుకుని ఊర్ధ్వలోకాలకు ఎగిరిపోయినట్టు, నీటిలో పడగానే తెలివచ్చిన భీముడు ఒక్కసారి ఇలా అనేటప్పటికీ ఇన్ని తీగలు తెగిపోయి అమాంతం ఒక్కసారి ఈత కొట్టుకుని ఆయన బయటకు వచ్చాడు. ఇంత ఆలోచన చేసిన వాడు భీమబలం ముందు నిలబడలేకపోయాడు. అంటే ఏమంటే ఇంకొక రకంగా ఆపద రాకూడదా? రాదు. గభాలన పడగానే కంగారు పడిపోయి అదేంటి కాళ్ళు చేతులు ఆడటం లేదని తనకి తీగలు కట్టున్నాయని తెలుసుకునే లోపల గభాలను ఇంకో మొసలొచ్చి పట్టుకోకూడదా? పట్టుకుంటుంది ఎప్పుడు. ఆయన మనసు కూడా పాపభూయిష్టం అయి ఉంటే ఆపదలు వస్తాయి. వచ్చిన ఆపద కూడా ఎందుకు తొలుగుతుంది? పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటే. పురుషకారమునకు ఈశ్వరానుగ్రహము తోడుస్తే ఎటువంటి ప్రమాదము పక్కకి తప్పుకుంటుంది. పురుషకారమునకు ఈశ్వరానుగ్రహము తోడు కాలేదు. మీరు ప్రయత్నం ఒకటే చేయగలరు, మీరు అనుకున్న ఫలితాన్ని మాత్రం పొందలేరు. కాబట్టి
ఆయనకి బుద్ధి అంత బాగా పనిచేసింది అంటే ఆయన యందు ఈశ్వరునికి ఉన్న కృప అటువంటిది. ఆయనకి ఈశ్వరుని యందు కృపకి కారణం ఆయన పక్షపాతం అని మీరు అనుకోకూడదు. ఇటువంటి దుర్బుద్ధి భీముడు మనస్సులో లేకపోవడం, ఆయన సద్బుద్ధి కలిగినవాడు, అందుకే అంత నిర్భయంగా పడుకున్నాడు. కాబట్టి అలా పైకొచ్చాడు. అసూయకున్న లక్షణం ఏమిటో తెలుసా అండి? అవతలవాడు ఎంతగా తన ప్రణాళిక నుండి తప్పించుకుని వృద్ధిలోకి వస్తుంటే అంతగా అసూయ బుసలు కొట్టి పైకి లేస్తుంది. కాబట్టి ఇప్పుడు మరింత కోపం వచ్చి నీటిలోకి తోస్తే కదా పైకి వచ్చాడు. ఈ మాట నిద్రపోయినప్పుడు అసలు ఇక నిద్రలోనే ఉండిపోవాలి, పైకి లేవకూడదు, అలాంటి పని చెయ్యాలి. కాబట్టి పెద్ద పెద్ద బ్రహ్మాండమైన నల్లత్రాచు పాముల్ని బుట్టల్లో పెట్టించి సిద్ధం చేశాడు. దానికి ఒక రథసారథిని సిద్ధం చేశాడు. ఈ పిల్లవాడు పడుకుని ఉన్నప్పుడు మర్మస్థానముల మీద కనిపించమన్నాడు. మర్మస్థానముల ఎందు అంటే ఏవి ఆ విషం ఇలా తగలగానే మృత్యువు వైపుకు వెళ్ళిపోతాడో, లేకపోతే అసలు అవయవమే దెబ్బతినేస్తుందో. ఏ కంటి దగ్గరికో వెళ్ళిపోయింది అనుకోండి, ఆ కన్ను ఎగిరిపోయినట్టు. మెదడు దగ్గరికి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకేమిటి, గుండెల మీద కరిచింది అనుకోండి, ఏ వేలు మీదో కరిస్తే ఆ వేలు కోసి విషం పిండచ్చు. గుండెల మీద కరిస్తే దాన్ని మర్మస్థానం అంటారు. అప్పుడు మీరు కోసి పిండడం ఉండదు, తొందరగా విషం గుండెలకి ఎక్కేస్తుంది. విషం కాలి నుంచి గుండెలకి ఎక్కే లోపల ఆపే ప్రయత్నం చేస్తారు. గుండెల దగ్గరే కరిస్తే, ఒక్క గుండెల దగ్గర కాదు, ఇన్ని నల్లత్రాచుల్ని తీసుకొచ్చి తల చుట్టూ, గుండెల మీద, కంఠం మీద, ముఖ్యమైనటువంటి శరీరంలో ఉన్న మర్మస్థానములన్నింటి మీద కరిపించేస్తే ఇక లేచేది ఏముంటుంది అతను. కాబట్టి గాఢ నిద్రలో ఉండగా ఆ నల్లత్రాచుల్ని తీసుకొచ్చాడు. జనపతి పనుపుగ సారథి ఘన విష కృష్ణోరగముల కరపించే శ్రమంబున నిద్రితిండైన ప్రభంజన సుతు సర్వాంగ మర్మ సంధుల నెల్లన్. దుర్యోధనుడి మాట పనుపున ఒక సారథి ఇప్పుడు ఇక తన వల్ల కావట్లేదని ఇంకోళ్ళని కూడా అందులోకి ప్రవేశపెట్టాడు. ఇప్పుడు ఆ సారథి పని ఏమిటంటే, ఇందులో మళ్ళీ విచిత్రం ఏమిటో తెలుసా అండి, తను కనిపించకూడదా, ఏమో నీళ్ళలోంచి లేచినట్టు లేస్తే పోతే సారథి పోతాడు. ఇది ఇంకొక మెట్టు ముందుకెళ్ళాడు. అంటే ఇంకా క్రౌర్యానికి అర్థం లేదు. ఇదే భావి కాలంలో కలిపురుషుని యొక్క లక్షణం అండి. ఈ కలిపురుష లక్షణమే ఈ దుర్యోధనుడే, ఈ రావణుడే సమాజంలో ఇప్పటికీ బ్రతికుంటాడు. బ్రతికున్న కారణం చేతనే అంతంత దూరం అర్థం పర్థం లేని కుట్రలు, కుతంత్రాలు, ఆవేశకావేశాలు, అనర్థాలు, ఇన్నిటికీ కారణం అదే అవుతుంటుంది, కలిపురుషుని యొక్క ఆవేశం. ఎక్కడ ఈశ్వర స్పర్శ ఉందో అక్కడ కలిపురుషుని యొక్క ఆవేశం ఉండే అవకాశం ఉండదు. అందుకే ఎప్పుడూ ఈశ్వరుడి పాదములు పట్టుకుని ఉండండి అంటుంటారు. కాబట్టి ఇప్పుడు ఆ సారథి వచ్చి గాఢ నిద్రలో ఉన్నటువంటి ఆ పిల్లవాని యొక్క శరీర మర్మస్థానములన్నింటి యందు కనిపించాడు. అవిరళ విషపణిదంస్త్రలు పవనుజు వజ్రమయ తనువు పై తోలును ఓపవ భేదింపగా పాప వ్యవసాయ పనులు పాప వ్యవసాయుల చెయ్యు అర్థవంతములగునే. ఆ నల్లత్రాచుల్ని తీసుకొచ్చి ఒళ్ళంతా కరిపిస్తున్నాను, చచ్చిపోతాడని సారథి అనుకున్నాడు. ఎప్పుడు చచ్చిపోతాడు అవతలవాడు పాము కరిస్తే? దాని యొక్క కోర, ఆ ఘాటు మనిషి శరీరంలో ఉండేటటువంటి రక్తంతో స్పర్శ పొందేటట్టుగా కరవగలిగితే దాని విషపు తిత్తుల్లో ఉన్నటువంటి విషం వెంటనే రక్తంలో కలుస్తుంది, అది ఉమిసినప్పుడు. కానీ ముందు దాని దంష్ట్ర తగిలినప్పుడు తెగాలి, తెగి అది రక్తానికి తగలాలి, తగిలితే ఆ రక్తంలోకి విషం ఎక్కుతుంది. అప్పుడు తిత్తిలో ఉన్న విషయాన్ని వదిలిపెడుతుంది ముందు కరిచి. ఇన్ని నల్లత్రాచులు కరిచే, కానీ ఆయన శరీరం ఎటువంటిది, వజ్రం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆయన శరీరం. అందుకని ఇన్ని నల్లత్రాచులు కరిచినా ఆయన శరీరం మీద కించిత్ కూడా, ఇంత కూడా చర్మం ఇలా పై పొప్పర కూడా లేవలేదు. లేవకపోతే ఇంకా ఇవి కరిచిన విషమంతా ఏమైనట్టు ఆ పైనే ఉంటుంది, ఇలా అంటే పోతుంది. ఇక రక్తంతో కలవందానికి ఆయనకు మృత్యు ఎక్కడ వస్తుంది? ఆయన శరీరమును ఈశ్వరుడు అలా నిర్మించి రక్షించాడు. కాబట్టి ఇప్పుడు ఆ పాములన్నీ వీడు కనిపిస్తున్నాడు, చచ్చిపోతాడు అనుకోండి, అవన్నీ కరుస్తున్నాయి, ఆయనకి ఎక్కిన విషయం లేదు. కానీ ఇవి బుస్సు బుస్సుమంటూ ఓహో మీనబడి కరుస్తున్నాయి. ఆయనకి ఏమీ ఎక్కడ తెగిన ఘాటు కూడా లేదు, కానీ ఆయనకి తెలివి వచ్చింది. ఆ తెలివి రావడం కూడా ఈశ్వరానుగ్రహం. కాబట్టి ఆయనకి తెలివి వచ్చింది. ఆయనకి తెలివి వచ్చి చూశాడు,
వెంటనే నన్నయ్య గారు ఎప్పుడూ కూడా మనుష్య జీవితానికి పనికొచ్చేటటువంటి మాట, అద్భుతమైన మాట ఒకటి చెప్తుంటారు. ఆయన వెంటనే అన్నారు, పాప వ్యవసాయుల చెయ్యులు అర్థవంతములగునే. పాపభూయిష్టమైనటువంటి జీవనము కలిగినటువంటి వారి సంకల్పం ఏదున్నదో అది నెరవేరదు. శివ సంకల్పమస్తు అంటుంటాం మనం. ఎవరి సంకల్పము నెరవేరుతాయంటే, ఎవరి సంకల్పములు నిజంగా రూపుదాలుస్తాయంటే వారంత చిత్తశుద్ధి కలిగిన వారై, ఆంతరమునందు కూడా స్వార్థము లేని వారై, త్రికరణ శుద్ధిగా భగవంతుణ్ణి పట్టుకున్నవారై, అంతటి భాగవతోత్తములైతే వారు చేసిన సంకల్పమేదో ఆ సంకల్పము నెరవేరుతుంది. అందుకే మనం చేయకూడదు సంకల్పం. అందుకే పూర్వం వీరికి వీరు తగునా పెళ్ళికి పెద్దలను అడిగేవారు. పెద్దలు చూసి, మంచిదయా, మీ అబ్బాయికి ఆ ఇంట్లో అమ్మాయికి బాగుంటుంది, ఆ అమ్మాయిని కోడలుగా తెచ్చుకో. ఇప్పుడు ఎవరిది సంకల్పం? పెద్దల ఆశిస్తుంది దానికి. పెద్దలు నిశ్చయించినారు గాన వారి సంకల్పం ఉంది కాబట్టి చేస్తున్నాం. వాళ్ళు పిల్లలు పుట్టవలేదని ఏడవలసిన రోజు ఉండదు, పిల్లలు పాడైపోయారని ఏడవలసిన రోజు ఉండదు. తామర తంపరగా వంశం పెరుగుతుంది, అటువంటి విద్వాంసులు జన్మిస్తారు. దానికి సంకల్పం ఒక మహితాత్ముడిదయ్యి ఉండాలి. పాపభూయిష్టమైనటువంటి జీవనం ఉన్నవాడి సంకల్పాలు ఎలా నెరవేరుతాయి? అవి నెరవేరవు. కాబట్టి పాపుల సంకల్పము ఎందుకు నెరవేరుతుంది? దుర్యోధనుడు పాములతో కరిపిద్దామనుకుంటే మాత్రం ఎందుకు చచ్చిపోతాడు దుర్యోధనుడు? ఇప్పుడు కాదు, ఎప్పటికీ జరగదు. ఇప్పుడు ఈ మాట అంటే దుర్యోధనుడు మంచివాడైపోవడం అంటూ జరిగితే భీముణ్ణి కానీ, అర్జునుడిని కానీ, ధర్మరాజుని కానీ, నకుల సహదేవులకు కానీ ఇలా చంపే ప్రయత్నం ఉండదు. దుర్యోధనుడు మారనంత కాలం పాండవుల జోలికి వెళ్ళినా చంపలేడు. కాబట్టి కురుక్షేత్రం అయిపోయేటప్పటికి దుర్యోధనుడు ఉండడు, పాండవులు ఉంటారు. ఈ పద్యంలోనే తీర్పు చెప్పేశారు నన్నయ్య గారు. కాబట్టి ఇప్పుడు ఆయన లేచాడు. లేచి ఏమిట్రా పాములన్నీ ఏమిటి, వీడేమిటి అని ఒకసారి చూశాడు. అవే సామాన్యమైన పాములా? పెద్ద పెద్ద నల్లత్రాచులు చుట్టూ పడున్నాయి. అలగుబలండు భీముడును అంతన మేల్కొని అవిశోరగంబుల చరణంబులంజమరి మొక్కువ వాతను నెత్తురొల్కగా తలరగ సారథించరిచే తానపహస్తమునన్ వసుంధరా తలమున త్రెళ్ళె సారథయు తక్షణ మాత్రన ముక్త జీవుడై. ఆయన నిద్రలేచి చూశాడు. చూసేటప్పటికి ఏదో అదే పనిగా కండచీమలు కరిచేస్తుంటే నిద్రలేచిన వాడికి నిద్రాభంగం అయితే కోపంగా ఉంటుంది. ఆ కోపం వచ్చిన వాడు ఏం చేస్తాడు? ఏంట్రా ఇవన్నీ ఇలా కరిచేస్తున్నాయని చెప్పి అరికాలతో ఇలా రాసేసినట్టు కండచీమల్ని ఆయన లేచి తన పాదంతో ఆ కింద ఉన్నటువంటి అన్నిటినీ కాలితో రాసేశాడు పాదంతో. అవన్నీ చచ్చిపోయాయి. చూశాడు సారథిని, వాడు హడిలిపోయి లేచి నిలబడ్డాడు. ఏట్రా ఈ పనులు, పడుకుంటే పాములతో కనిపించిన ఏట్రా? ఎడం చేత్తో ఒక్కటి కొట్టాడు. అంటే కుడి చేత్తో కొడితే ఏమైనా అయిపోతాడేమో. ఎంత నిగ్రహమో చూడండి. ఆయన ఇలా కొట్టేటప్పటికే వాడు ముక్కంట, నోటంట, చెవుల వెంట నెత్తురు కారి వెంటనే కింద పడి చచ్చిపోయాడు. భీముడు కోపాన్ని నిగ్రహించుకుని నిద్రలో లేచి ఎడంచేతో ఏం పనులు రావని ఒక్కసారి ఇలా తాతగారు మనవణ్ణి అన్నట్టంటే వాడు చచ్చిపోయాడు. అరికాలతో నల్లత్రాచులన్నింటినీ ఓసారి ఇలా రుద్ది చంపవతల బారేశాడు. ఇలాంటి వాడి జోలికి ఎడదామని దుర్యోధనుడు అనుకుంటాడు. ఇది చూసిన వాడు ఏమైపోవాలండి? ఇప్పటికి 2 సార్లు అయిపోయింది, ఊరుకున్నాడా? ఇంకా ఇంతకన్నా అదే ఆలోచనలో ఉంటాడు. అదే దౌర్భాగ్యం. వాడి దుర్మార్గం ఎంత ఉంటుందో ఈయనకంతా శ్రీరామరక్ష ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఏమవుతుందో తెలుసా అండి? పాండవులకో ధైర్యం వస్తుంది, మన తమ్ముడిని పాములు ఏమీ చేయలేవు, మన తమ్ముడిని తీసుకెళ్ళి నీళ్ళల్లో బారేసినా ఏమీ అవడో. ఇవన్నీ వాళ్ళకి సంతోషకారకాలు, ఇవన్నీ ఏడవడానికి కారకాలు. ఒక రోజున మరియును ఒకనాడెవ్వరు నెరుగక యుండంగా కౌరవేంద్రుండు ధర్మం బెరుగక విషమన్నముతో గురుకుని పెట్టించే గాట్పు కొడుకున కలుకన్. గాట్పు కొడుకు అంటే, గాట్పు అంటే చూడండి గాలి వేస్తోంది అంటాం కదండి, నన్నయ్య గారి ప్రయోగం. గాట్పు కొడుకున కలకన్. అలకన్ అంటే కోపంతో. ఎల్లైనా పెట్టి చంపేయాలి, ఎలాగో అలా చంపేయాలి. విషం కదూ ఎక్కట్లేదు లోపలికి. విషం ఎక్కేయాలంటే ఆయనకి అంత శరీరబలం ఉన్నవాడు కాబట్టి బాగా తింటాడు. కాబట్టి అన్నంలో విషం కలిపేయండి అన్నాడు. అన్నంలో బాగా విషం కలిపేశాడు. కలిపి అక్కడ పెట్టారు. పెడితే పాపం భీముడు వెళ్ళి కూర్చుని ఆచమనం చేసి తిందామని కూర్చున్నాడు. కూర్చునేటప్పటికీ సముడై యూచ్చుడై అన్నము దుష్టంబగుట చెప్పినను కుడిచె విషాన్నము ఆకటి పిలుచను అది అమృతాన్నంబయ్య జీర్ణమై మారుతికిన్.
మీకు అర్థమైపోయింది, ఇంక చెప్పక్కర్లేదు అసలు. సముడై యుయుత్సుడై అన్నము దుష్టంబగుట చెప్పినను. మీతో నేను మనవి చేశానే ఒక 2 రోజుల క్రితం ఎప్పుడో, ధృతరాష్ట్ర మహారాజు గారికి వైశ్యకన్య ఎందు జన్మించినటువంటి వాడు యుయుత్సుడు. ఆయన సముడై, ఆయనకి ఇలాంటి అధర్మ పనులు నచ్చవు. కౌరవులకి ఆయన ధృతరాష్ట్రుని యొక్క కొడుకులకి తమ్ముడే అయినా ఆయన ఇష్టపడ్డావు. అందుకని ఆయన గబగబా వెళ్ళి చెప్పేశాడు భీముడికి, భీమా భీమా తినకు, అందులో దుర్యోధనుడు విషం కల్పించాడు, చచ్చిపోతావు తింటే అని. ఆయన అన్నాడు, విషం మాట దేవుడు ఎరుగు, ఆకలేసేస్తాడు. ఆయన కుళ్ళిపోయిందిరా పండు తినకురా అంటే కొంతమంది చూడండి, ఏం కుళ్ళో ఉండండి బాబు ముందని చెప్పి ఇటో ముక్క తింపి మిగిలిన నోట్లో పడుచుకుంటాడు. అలా అదేమిటో అలా తినేసామంటే కుళ్ళున్నది గిల్లేశాను కదండి అంటాడు. అదో సొంత ఆయన అలా తినగలడు, దానికో నమస్కారం. పోలేటి పాపం ఆయన తిన్నాడు, మనం ఎందుకు దాన్ని దోషం పడ్డా, ఇంకో దుర్యోధన జన్మ ఎందుకు వచ్చిన గొడవ, ఆయనకి జీర్ణమగుగాక అనుకోవడమే. కాబట్టి ఇప్పుడు తినకు అన్న భీముడు అన్నాడు, నాకు ఆకలిస్తోంది, విషమో ఇంకోటో, విషం అయితే మాత్రం కడుపు నిండిపోతుంది, జీర్ణం అయిపోతుంది, నా గొడవ నాది, నీకు ఎందుకు, నీ తినేస్తానన్నాడు అని శుభ్రంగా తినేశాడు. తినేసి పడుకున్నాడు. అది అమృతం అయింది. అమృతం అంటే ఏమిటో తెలుసా అండి, శక్తిగా మారిపోయింది. ఎందుకని? ఈశ్వరానుగ్రహం ఉన్నవాడు ఆయన జఠరాగ్ని ఎటువంటిది అంటే విషాన్ని జీర్ణం చేసేసుకుంటుంది తప్ప అది జీర్ణం అవ్వకపోవడం అన్నది ఆయనకేం లేదు. ఇప్పుడు దుర్యోధనుడికి ఇంకెంత బెంగగా ఉంటుంది. అమ్మ నాయనో ఈ నీళ్లలో తోశాను పైకి వచ్చేసాడు, పాములతో కరిపించాను చచ్చిపోలేదు, పైగా అరికాలతో రహించాడు, విషాన్నం పెట్టేశాను తెలిసి తినేశాడు శుభ్రంగా హాయిగా తిరుగుతున్నాడు, పైగా ఇంకా ఎక్కువ బలంగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడు మరింత బాధపడడం మొదలుపెట్టాడు. కాబట్టి భీముని యొక్క బలం దినదిన ప్రవర్ధమానం అవుతోంది. ఆయన రోజు రోజుకి బలవంతుడు అవుతున్నాడు. ఇన్ని జరుగుతున్నాయంటే మరి రోజు గడుస్తోంది కదండి, రోజు గడుస్తున్న కొద్దీ పెద్దవాడు అవుతున్న కొద్దీ బలవంతుడు అవుతున్నాడు. ధర్మరాజు గారిని కన్నెత్తి చూడ్డానికి కూడా కుదరట్లేదు. అసలు విచిత్రం ఏంటంటే అక్కడ ధర్మరాజు గారు ఉండబట్టి భీముడికి బలం. ఇది పాండురాజు గారి యొక్క దృష్టి. ముందు ధర్మం ఉంటే వెనక అన్నీ రక్షింపబడతాయి. అందుకని ముందు ధర్మాన్ని పెట్టాడు, ఆ ధర్మం మాట వింటాడు, అందుకే భీముడికి ఉపద్రవం రాదు.